క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించాయని, ఆయనది మరణం కాదు హత్య అంటూ ఆయన అనుచరులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. మంత్రులు అనిత, లోకేష్ ప్రవీణ్ మృతిపై స్పందించారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ పగడాల తనకు ప్రాణహాని ఉందని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో గౌరవ షమీ గారికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ ఇచ్చేస్తాను, నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవధ చేయకండి, తెలుగు రాష్ట్రాల ప్రజలారా, ప్రభుత్వాలారా నన్ను షమీ ఉగ్రవాదం నుండి కాపాడండి అంటూ పోస్ట్ చేశారు. ముస్లిం ప్రజలారా నన్ను క్షమించండి, నేనిచ్చిన సమాచారాన్ని మళ్లీ పరిశీలించండి. చాలామంది కామెంట్స్లో విపరీత ఉగ్రవాద ధోరణి చూపిస్తున్నారంటూ ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశారు ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ ఈ పోస్టులు ఎందుకు పెట్టారు? ప్రవీణ్ చనిపోతే ఇంతమంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు? బ్రాహ్మణులు, ముస్లింలపై ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారా? అసలు ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారా? హత్యకు గురయ్యారా? ప్రవీణ్ తల్లిదండ్రులది మతాంతర వివాహమా? కడపకు చెందిన ప్రవీణ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో క్రైస్తవ మతబోధనలు చేయడానికి కారణమేంటి? ప్రవీణ్ పగడాల ఏపీలోని కడప జిల్లాలో పుట్టి పెరిగారు. తండ్రిది కడప, ఆయన తల్లి ప్రొద్దుటూరుకు చెందినవారు. ప్రవీణ్ తల్లిదండ్రులది మతాంతర ప్రేమ వివాహం. ఆయన తల్లి హిందువు కాగా ప్రవీణ్ తండ్రి ముస్లిం. చిన్నతనంలో ప్రవీణ్ను మసీదుకు నమాజ్ నిమిత్తం తీసుకువెళ్లేవారు తండ్రి. చిన్నతనం తర్వాత తండ్రి ఏమయ్యారు అనే విషయాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అన్నయ్య, తల్లితో పాటు ప్రవీణ్ పెరిగారు. ప్రొద్దుటూరు నుండి ప్రవీణ్ను చదువు నిమిత్తం కడపలోని హాస్టల్లో చేర్చగా ప్రవీణ్ అక్కడే పెరిగారు. చిన్నతనం నుండే అల్లరి, గొడవల్లో ఉండేవారు. ప్రవీణ్ ఒకసారి తన అన్నయ్యను కొట్టినందుకు ఒకరిపై స్నేహితులతో దాడి చేయగా ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ బంధువులు ఆయనను కేసు నుండి కాపాడారు. అలా ప్రవీణ్ వివిధ వ్యసనాలకు లోనవుతున్నప్పుడే ఇంట్లో వాళ్లంతా ఆయనను హైదరాబాద్ పంపించేశారు. ఆ సమయానికి ప్రవీణ్కు హల్లెలూయా అని చెప్పడం, తెల్లబట్టలు వేసుకోవడం, ప్రార్థనలు చేయడం అంటే అస్సలు ఇష్టముండేది కాదు. ఆ సమయంలో 1996లో హైదరాబాద్లో స్నేహితుడి ద్వారా క్రిస్టియన్ యూత్ మీటింగ్కు హాజరైనప్పుడు నీవి ప్రపంచానికి వెలుగై ఉన్నావు అంటూ యేసుప్రభువు చెప్పడం, ఒకరోజు నిద్రపోతున్నప్పుడు యేసుప్రభువు మధ్యప్రదేశ్లోని ఇండోర్ గురించి చెప్పగా ఇండోర్కి వెళ్లి క్రైస్తవ మతబోధ అని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడి కొన్ని రోజులు రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. హిందీ నేర్చుకుని అక్కడి ప్రజలకు బైబిల్ బోధించేవారు. ప్రవీణ్ బోధనలు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసేవి. ప్రవీణ్ సేవ గురించి టీవీల్లోనూ ప్రసారం జరిగేది. అక్కడి ఓ క్రైస్తవ పాస్టర్ కుటుంబం ప్రవీణ్కు ఆశ్రయం ఇచ్చింది. మంచివాడు కావడంతో తమ కుమార్తెను ఇష్టపడి పెళ్లి చేశారు. అలా 2006లో వివాహం జరిగింది. అనంతరం ప్రవీణ్ 2 తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బైబిల్ బోధ చేస్తున్నాడు. MBA చదవడంతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధినిస్తున్నాడు. కంపెనీలో లాభాలు, డబ్బును చారిటీకి ఉపయోగిస్తున్నాడు. పేద పిల్లలకు, వితంతువులకు, అనాథలకు సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధాంతపరమైన విభేదాలతో కొందరు హిందూ, ముస్లిం మత పెద్దలతోనూ వివాదాలయ్యాయి. సిద్ధాంతపరంగా హిందూ, ముస్లిం విధానాలను వ్యతిరేకించడంతో షమీ అనే ముస్లిం వ్యక్తి ప్రవీణ్ను హెచ్చరించారని, వారే చంపి ఉంటారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బైక్ మీద వెళుతున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు.
ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ మృతి వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు వెల్లడించారు. ప్రవీణ్ బావమర్ది ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం చేయించామని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించామని వెల్లడించారు. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళుతున్నట్టు గుర్తించామని ఎస్పీ తెలిపారు. సోమవారం రాత్రి 11:43 రోడ్డు ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని తెలిపారు. సేకరించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలి అన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు. ప్రవీణ్ పగడాల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని, వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.